హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఇది 150 బజాజ్ పల్సర్. సో లేటెస్ట్ BS6 అనమాట. అండ్ దీంట్లో ఆప్షన్స్ వచ్చేసి సేమ్ మన KTMలోనే BS6 మొత్తం అప్గ్రేడ్ చేశారు. సో కీ ఆన్ చేస్తే కివిల్సి చెప్పట్లానే ఉంటుంది. ఇందులో కూడా పెద్ద ఏం రాలేదు, ABS ఒకటి వచ్చింది. అండ్ ఇది ఫ్రంట్ ABS వస్తుంది, రియర్ యాంటీ లిఫ్ట్ బ్రేకింగ్ సిస్టమ్తో వస్తుంది. వెనకాల రింగ్ ఉంటుంది, అది నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ సో ఇది కూడా గేర్లో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుంది, సేమ్ అట్లానే కివిల్సి ఆన్ చేశాను. సో సేమ్ ఇది కూడా సైడ్ స్టాండ్ వేసి ఆన్ చేసినప్పుడు గేర్ వేస్తే ఆఫ్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్లీ సేఫ్టీ ఫీచర్స్ అనేది చాలా అప్గ్రేడ్ చేశారు. సో ఇప్పుడు మనం దీన్ని బ్రేకింగ్ టెస్ట్ అండ్ ఇంకా ఫ్రంట్ ABS ఎట్లా వర్క్ అవుతుంది అండ్ దీని పవర్ ఎట్లా అనేది చూద్దాం. ఓల్డ్ 150కి దీనికి ఏమైనా చేంజ్ వచ్చిందనేది చూద్దాం. ఇది ఏ గేర్స్లో ఎంత స్పీడ్గా దీని మ్యాక్సిమం క్రూజ్ చేయొచ్చో కూడా చెక్ చేద్దాం మనం ఇప్పుడు. సో ఇది వచ్చేసి మొత్తం 3956 కిలోమీటర్స్ అయితే రన్ అయింది ఇప్పటి వరకు, అంటే అరౌండ్ 4000 అనమాట. నాకు తెలిసి సెకండ్ సర్వీస్ కూడా అయిపోయి ఉంటుంది. ఇది లేటెస్ట్ 2021 మోడల్ అనమాట, BS6 పల్సర్ 150. ఒకటి ఏంటంటే పల్సర్ NS 160 ఉంది కదా, సో ఇప్పుడు అదే సిరీస్లో 125 కూడా లాంచ్ చేసింది. సో ఇప్పుడు మనం దీన్ని 0 నుంచి ఫస్ట్ గేర్లో ఎంత అయితే క్రూజ్ చేస్తున్నామో చెక్ చేద్దాం. ఫస్ట్ గేర్లో టాప్ స్పీడ్ అనేది చూద్దాం. అండ్ ఇంకోటి దీంట్లో గేర్ ఇండికేషన్ అయితే లేదు. సో 30 సెకండ్ గేర్, 50 ఓ బేబీ. సో థర్డ్ గేర్, 70 80. టార్క్ అయితే కంపేర్ చేస్తే సేమ్ మనకు ఓల్డ్ 150 పల్సర్లో ఎట్లా ఉందో సేమ్ ఇందులో కూడా అట్లనే ఉందన్నమాట. టార్క్ వైజ్లో అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం రాలేదు. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే చెక్ చేద్దాం. అండ్ వైబ్రేషన్స్ కూడా కంపేర్ టు ఓల్డ్ పల్సర్ చాలా తక్కువ ఉన్నాయి వైబ్రేషన్స్, 0 వైబ్రేషన్స్. అంటే నేను కంపేర్ చేసింది ఏంటంటే మనకు ఓల్డ్ పల్సర్లో ఎప్పుడైతే మనం సెకండ్ నుంచి థర్డ్ గేర్ వీటిల్లో మనం గేర్ షిఫ్ట్ చేసుకుని రన్ చేస్తామో అప్పుడు మొత్తం హ్యాండిల్ బార్ అంత వైబ్రేషన్ వచ్చేది. బట్ ఇప్పుడు ఇది చాలా కంట్రోల్ అయింది ఇందులో అయితే. సో మనం ఇప్పుడు ఊరు బయటకు వెళ్ళాక కొంచెం ఫ్రీ ఉంటుంది కదా, అంటే ట్రాఫిక్ ఉండదు. అక్కడ ఒకసారి బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ చేద్దాం, మెయిన్ ABS టచ్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు 150cc నుంచి కూడా అన్నింటిలో మ్యాండేటరీ అనమాట ABS. అది ఎట్లా వర్క్ అవుతుందని చూద్దాం. సో ఈ ప్రైస్కి ఇది వర్తబుల్లా కాదా, ABS ఎట్లా వర్క్ అవుతుంది అనేది చూద్దాం. అండ్ వెహికల్ అయితే చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట, చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. కంపేర్ చేస్తే ఓల్డ్ పల్సర్తో కంపేర్ చేస్తే చాలా లైట్ వెయిట్ ఉంది. 0 వైబ్రేషన్స్. ఈవెన్ నేను 4th గేర్లో దీన్ని ఒక 70-80 వరకు క్రూజ్ చేస్తున్నా సరే సో వైబ్రేషన్ అయితే ఏం లేదు. ఇదే ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు దీంట్లో. సో ఇప్పుడు టాప్ గేర్లో అయితే ఉంది, 5th గేర్లో 90 92. సో 100 రీచ్ అవుతుందో లేదో చూద్దాం. బట్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది 100 రీచ్ అవ్వడానికి. కొంచెం కాదు, చాలా టైం తీసుకుంటుంది. 94. సో ఇంకా వెళ్ళట్లేదు 100కి. ఎస్ 100 అట్లా టచ్ అయింది, లోపు మనకి బ్రేకింగ్ పాయింట్ అయితే వచ్చిందనమాట. సో ఇప్పుడు మనం బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేద్దాం. నేను ఓన్లీ ABS టెస్ట్ చేద్దాం అనుకుంటున్నప్పుడు సో మనం 52. సో ఆంధ్ర తెలంగాణ ఇక్కడ బోర్డర్ చెక్ పోస్ట్ అయితే పెట్టారనమాట ఇదే. బట్ ప్రజెంట్ అయితే ఎవరు లేరు ఇక్కడ. సో ఇప్పుడు మనం దీన్ని 70 నుంచి ఫ్రంట్ బ్రేక్తోనే ఓన్లీ ఫ్రంట్ ABSతోనే టెస్ట్ చేద్దాం. 80 కూడా వెళ్ళింది, మనకు రోడ్ బాగుంది. సో 90 నుంచి టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు మనం 90 నుంచి ABS బ్రేకింగ్ టెస్ట్ అయితే చేద్దాం. నైస్, పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అనమాట ABS అయితే. కానీ కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం కాదు చాలా టైం తీసుకుంటుంది బ్రేకింగ్కి. వైబ్రేషన్స్ అయితే 0, నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఇప్పుడు 2 బ్రేక్స్ అప్లై చేద్దాం. సో రియర్ బ్రేక్ అయితే స్కిడ్ అవుతుంది, మీరు చూడొచ్చు. సో లైన్ ఇప్పుడు పడింది కదా, ఈ లైన్ ఇదే అనమాట. రియర్ బ్రేక్ అయితే స్కిడ్ అవుతుంది. అండ్ ఇనిషియల్ పికప్ అయితే క్రేజీ ఉంది, ఎందుకంటే ఇది లైట్ వెయిట్ మీద కొంచెం బెటర్ అనిపిస్తుంది మీకు ఓల్డ్ పల్సర్ మీద. బట్ గేర్ ఇండికేషన్ అయితే ఒక్కటే లేదు. సో ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఫస్ట్ గేర్లో
సో ఫస్ట్ గేర్ 6000 RPM దగ్గర దీని టార్క్ ఎట్లా ఉందో చూద్దాం. నైస్, బెటర్ అనమాట. మీరు డ్యూక్ 125కి వెళ్ళే బదులు దీన్ని తీసుకోవచ్చు, ఇంకా దానికంటే తక్కువ బడ్జెట్లో వస్తుంది. బ్రేకింగ్ పర్ఫార్మెన్స్ బాగుంది, హ్యాండ్లింగ్ బాగుంది, అండ్ చాలా అంటే చాలా లైట్ వెయిట్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఓన్లీ నేను ఫ్రంట్ బ్రేక్ ఒకటే అప్లై చేస్తాను. ఏబిఎస్ అయితే ఎక్సలెంట్ వర్క్ చేస్తుంది, రియర్ అయితే ఖచ్చితంగా స్కిడ్ అయిపోతుంది. అండ్ నేను చెప్పినట్టు కూడా రియర్ వీల్ లిఫ్టింగ్ అయితే చాలా వర్క్ అవుతుంది సెన్సార్. ఎస్, అసలు వెనకాల లిఫ్టే అవ్వట్లేదు, సెన్సార్ అయితే బాగా పనిచేస్తుంది. మనం దీన్ని ఒక టాప్ స్పీడ్ అయితే చెక్ చేద్దాం. లాగ్ 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 4th 5th గేర్లో అయితే చాలా లాగ్ అనిపిస్తుంది వెహికల్. ఆబ్వియస్లీ 150cc కాబట్టి ఇది బెస్టే అనమాట. కానీ ఓల్డ్ పల్సర్ మీద చాలా బెటర్గా ఉంది ఇది, ఎందుకంటే అది చాలా వెయిట్ ఉండే. 100 వెళ్ళడానికి మాత్రం చాలా టైం తీసుకుంటుంది, చాలా ఇంజన్ చచ్చిపోతుంది ఇప్పటికే. సో మీరు నాయిస్ ఇంత ఉండొచ్చు, కానీ అసలు మీకు వైబ్రేషన్స్ మాత్రం 0 వైబ్రేషన్స్. సో 106, 110 రీచ్ అవుతుందో లేదో. RPM అయితే 10కి వెళ్ళిపోయింది. హీట్ కూడా బాగా వస్తుంది మనకి BS4తో కంపేర్ చేస్తే BS6. ఇట్స్ ఎనఫ్ అనమాట. RPM మొత్తం టచ్ అయిపోయింది. బ్రేకింగ్ సో 100 నుంచి కూడా బాగా కంట్రోల్ అయింది మనకి వెహికల్ అనేది. చాలా లైట్ వెయిట్ ఉంది, ఎంత లైట్ వెయిట్ అంటే అంత లైట్ వెయిట్ ఉంది. సో ఒకసారి దీని ఇంజన్ సౌండ్ చూడండి. వీడియోస్ అయితే రెగ్యులర్గా ఈ మధ్యన అయితే అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే లడాక్ అయితే కొంచెం పోస్ట్పోన్ అయింది. సో మనందరికీ తెలిసిందే కోవిడ్ అనమాట, చాలా కేసెస్ చాలా పెరుగుతున్నాయి. అండ్ అంతేకాకుండా లే లడాక్ కూడా ఇప్పుడు క్లోజ్లో ఉంది. సో అందువల్ల అది కొంచెం పోస్ట్పోన్ అయింది. ఎప్పుడనేది నేను దాని గురించి స్పెషల్గా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఇప్పటి వరకు మీరు చూసిన వీడియో దీని మీదే. సో పల్సర్ 150 BS6 2021 మోడల్ క్విక్ వాక్ అరౌండ్ అయితే చూద్దాం. సో లుక్స్ వైజ్ అయితే మనకి సేమ్ BS4 ఎట్లా ఉందో అట్లనే ఉంది. సో ఇదే నేను చెప్పింది రియర్ టైర్ యాంటీ లిఫ్టింగ్ అనేది సెన్సార్ అనమాట ఇది. సో డిస్క్ అయితే ఇక్కడ ఉంటుంది అండ్ సెన్సార్ అయితే అక్కడ వస్తుంది. ABS కాదు, చాలామంది దీన్ని ABS అనుకుంటారు. సో ఫ్రంట్ అయితే ABS వచ్చింది. అండ్ దెన్ లుక్స్ అయితే సేమ్ మనకి BS4లో ఎట్లా ఉందో సేమ్ అట్లా ఉంది. వెయిట్ అయితే చాలా తక్కువ. అండ్ BS6కి మనం చూడొచ్చు క్యాటలిక్ కన్వర్టర్ అయితే ఉంది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇది వెయిట్ అనమాట, చాలా వెయిట్ తక్కువ ఉంది. అండ్ ఇది కార్బొరేటర్ సిస్టమ్ రాదు, ఓన్లీ ఫ్యూయల్ ఇంజెక్షనే, FI సిస్టమ్ అనమాట. FIతోనే వస్తుంది. ఇది ఒక మంచిది అనమాట ఈ ప్రైస్కి మనం చెప్పుకోవాల్సింది. సేమ్ ఇందులో ఏం LED అయితే సెటప్ ఏం రావట్లా, మొత్తం హ్యాలోజన్ వస్తుంది. ఈవెన్ సిటీ లైట్స్ కూడా హ్యాలోజనే అనమాట, ఇండికేటర్స్ కూడా హ్యాలోజనే. అండ్ ఇంకా మనం ప్రైస్ కట్ చేసుకోవాలనుకుంటే కంపెనీ వాళ్ళు ఇందులో గేర్ క్రేస్ ప్రొవైడ్ చేయకుండా ఉంటాయి బెటర్, ఎందుకంటే ప్రైస్ ఇంకా చాలా తక్కువ చేసుకోవచ్చు. సో ఇదే సేమ్ మన పల్సర్, ఓల్డ్ పల్సర్ ఎట్లా ఉందో సేమ్ అదే 150 పల్సర్ 125 అన్నీ సేమ్ ఒకే మోడల్ అనమాట. ఇంజన్స్లోనే కొంచెం డిఫరెన్స్ వస్తుంది 125కి దీనికి. నెక్స్ట్ కన్సోల్లో వచ్చేసి సేమ్ మనకు ఓల్డ్ కన్సోల్ వస్తుంది అనమాట. ఇక్కడ RPM లిమిట్ ఇదే. అండ్ ఇండికేటర్స్ న్యూట్రల్, అప్పర్ డిప్పర్, ఇది వచ్చేసి ABS అనమాట. రీసెట్ ఇంకా మొత్తం మనకి సేమ్ ఓల్డ్ పల్సర్స్లో ఎట్లా ఉంది ఇది కూడా అట్లనే ఉంటుంది. సో చూసారు కదా పల్సర్ 150 2021 BS6 క్విక్ ఫస్ట్ ఇంప్రెషన్ అనమాట. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.